గ్రామ పంచాయతీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అమ్మా ఎప్పుడు డేట్ ఇచ్చిందిగా మాకు 3 రోజులలో నేనట నిలబడు మరి సర్పంచ్గా రేపే నామినేషన్ వేసుడే సరే మరి ఊళ్ళు నిలబెడదాం అంటావు. ఈ ఊళ్ళో మన పిల్లల్ని మంచి వాళ్ళని చూసి నిలబెట్టాలి. ఇక అరే పరిస్థితి ఏంది? జనరల్ వచ్చే ఎవరిని అడగాలి? ఒకసారి అయితే వెంకటేశానికి ఫోన్ చేసి చూస్తా ఏమంటాడు. గణేష్ అన్న ఫోన్ చెప్తాడు, దాని గురించి మాట్లాడు. హలో తమ్ముడు వెంకటేష్ అన్నా, జనరల్ వచ్చిందంటగా ఎలక్షన్ జరుగుతుంది రేపే. వస్తానా నువ్వు? ఉన్నూరు మన వాళ్ళు అందరూ వచ్చినాక చెప్తా ఏం సంగతి అనేది. మనం నిల్చుంటున్నాం, మనం పోటీ చేద్దాం, మనకి ఏదంటే అది ఓకేనా. ఎన్ని పైసలైనా పెడదాం, తాగుదాం, తిందాం, తిరుగుదాం, మన కాలనీకి ఏదంటే అది చేద్దాం. వస్తానా మళ్ళా బరిలో దిగినాం అంటే గెలవాలి ఖచ్చితంగా, అర్థమైందా? మన వాళ్ళందరికి చెప్పి పెట్టు. ఒక్కొక్కటి ఎవ్వడు కూడా మన దగ్గర రాకుండా చూడు. ఎన్ని పైసలైనా ఖర్చు అయినా మంచిదే. సరే వస్తానా, ఫుల్ బాటిల్ కూడా వేసుకుని వస్తానా, చూద్దాం మనదంటే ఏంటో చూపిద్దాం. తెలుసు కానీ మన గురించి. సరే సరే ఇన్నా ఉన్నా. సరే సరే ఎలక్షన్ గురించి వస్తాడు రేపు. ఇలా అన్న వస్తాడు, తాగుడే తినుడే గట్టిగా. నమస్తే బాబు. నమస్తే అన్న అన్నగారు. ఇప్పుడే వస్తానా? ఇప్పుడు వస్తానా? సంగతి ఊరు విశేషాలు ఏంది, కథ ఏంది, మన అన్నారు వేరు ఎటు పోతారు మరి? ఎట్లేదు ఇక రేపటికెళ్ళి నామినేషన్ అట, అట్లా కలిసేద్దాం అని పోతాను. ఉన్నారా మనలు? ఉన్నారు అందరు ఉన్నారు. ఇటు వేరు ఎవరు కనబడతలేరు, మీరు ఉన్నారు అట్టున్నారు అక్కడ కళ్ళు అవుతారా. మరి ఎటు పోకూరి సాయంత్రం. సరే 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 అన్న చెప్తా మీకు చెప్పేది నైట్. మళ్ళీ వచ్చి కలుతాం. ఓకే అరే ఏమైనా ఇవరాక సర్పంచ్ లంకృష్ణ గురించి మాట్లాడుతున్నావు? అదేరా ఈసారి జనరల్ వచ్చింది కదా, మరి ఈసారి సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నా. ఊరి వాతావరణం ఎట్లున్నది? అరే ఎందుకురా, మనకు నువ్వు పోయినసారే ఓడిపోయినావు, మళ్ళీ ఎందుకు వేసురు ఇవన్నీ మనకు అవసరమారా? చదువుకున్నాడు మన మంచి పని చేసుకుని బతకనట, వాడు ఉన్నోడు ఉంటాడు వాడు వేసుకుంటాడు, కానీ మనకి ఎందుకు ఇవన్నీ అవసరమారా? అదేరా చిన్నప్పటికి వెళ్ళి కొద్దిగా ఉన్నది నాకు ఆశ, ఊరికి ఏదన్నా చెయ్యాలి మంచిగా అని. వాళ్ళు చదువు రాని వాళ్ళు సర్పంచులు అవుతారు, నేను ఇంత చదువు అది గిన్నె ఉంటానా, ఏదన్నా ఒకటి చేయాలి ఊరికని నాకు అనిపిస్తుందిరా. అరే ఎందుకురా, మీ వాళ్ళే మీ ఇంట్లోకి వెళ్ళి ఓటేయారు, ఎందుకురా మనకి అవసరమారా? వట్టికి ఓడిపోతావు అద్దురా, ఎందుకు మనకి ఇవన్నీ? నీకాడ పైసలు లేవు, అది దాడికి మందు వాడికి ఏం పెట్టవు, ఎందుకురా వట్టి ఓడిపోతారు? దేనికిరా మనకి ఇవన్నీ? సప్పుడే కానీ వద్దురా మనకి, వద్దుగా. ప్రజలు నా వైపు చూస్తారు అనుకుంటానా నేను? ఏమో తీరని నీపిచ్చినది ఆ పోరాని. ఇక చెప్పినట్టు ఏమిట్లా కాదు, ఇక తాపకి ఎత్తు పైగా. బాబు ఎలక్షన్ నామినేషన్ వేద్దాం అనుకుంటున్నా సర్పంచ్ కి. ఏం కాదంటే నమ్మకం ఉన్నారు, ఎవరు నమ్మేది నువ్వు చూసుకోరాదు మంచిగా. వాళ్ళు గెలిపిస్తారు నన్ను, పైసలు ఏం పెట్టాను నేను, గెలిపించారు నమ్మకం ఉన్నదని. గెలుతానే ఖచ్చితంగా, ఏం కాదు. వాళ్ళు గట్ట కాదు, నేను చెప్పిన పని చేయి నమ్మదు. చదువుకున్నాడు అత్తనే మంచుకుంటది అని చదువుకున్న ఆడగెళ్తేనే పుల్లలు పెడతారు అందరూ. ఏం కాదండి కదా, నేను చూపిస్తాను కదా, 10 మంది 20 మంది మనోళ్ళు ఉన్నారు, వాళ్ళతో వేసుకొని అవుతుంది. ఈసారి మనోడే ఎలక్షన్.
ఓకే సార్. సార్ చాయ్ ఇట్లా పర్లేదు. వెంకటేష్ సార్ ఒక చాయ్ ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఒక వీలుంటే 2 బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసి సార్ తీసుకోండి. ఇవన్నీ వదిలిపోయినావు వెంకటేష్. సైకిల్ వస్తలేదు, అమలు పని నడుస్తుంది, వడ్ల కాడికి పోతాను అన్నారు. పెగ్గు కలుపు. సరే ఎవరెవరు వేసారా మరి నామినేషన్? ఇంకా జానన్న, శివకుమార్, గా రాజక్క ముగ్గురు గట్టిగా పోటీ అన్న జరైన ప్లాన్ చేయాలి మనం. ఈసారి గెలుచుడు కట్టమే ఉన్నది. ఇంకా జానన్నకు బాగా యూత్ ఫాలోయింగ్ ఉన్నది. ఆయన బాగా ఎడ్యుకేషన్ ఘోరంగా చదువుకున్నాడు. ఆయన ఎంత ఎడ్యుకేట్ అయితే మనం మనుషుల మైండ్ అయితే తినాం. మరి ఒకసారి చూడన్న ఆయన బాగా అంటే బాగా చేయాలి ఈసారి. చేద్దాం మాట్లాడు. అక్క మన జాన్ నెంబర్ కనుక్కో. మనం మనుషుల మైండ్ అయినాక మనం మనసుని ఎట్లా తిప్పాలో అట్లా తిప్పితే అయిపోతుంది. ఓకే జానికి ఫోన్ చేసి రమ్మను, స్టడీ చేద్దాం. చెప్తాను. అలా జానన్న ఎక్కడున్నావు? ఇద్దరు కొంచెం పని ఉన్నది, తోట దగ్గర రారాదు. ఏతో ఇటే ఉన్నావు దగ్గర ఇటే దా. గిట్ట రోడ్డుకుందా బండ కింద. నమస్తే అన్న. మంచిగా అన్న. ఎంత మరి రమ్మన్నారు? అన్న రమ్మన్నాడు. అన్న వెళ్తానండి ఒకసారి రమ్మన్నాడు. జానీ ఈసారి నామినేషన్ వేసినావంట. మరి నేను కూడా వేసిన. మా గెలుతావన్నా ఏమని ఏం చేయరు మరి పోరగాళ్ళందరూ. నీకు ఎందుకే, నువ్వు మంచిగా చదువుకున్నావు, యూత్ ఫాలోయింగ్ ఉన్నది నీకు. ఇది ఒక్కసారి డ్రాప్ రా, చూసుకుంటా నేను. దాని అదేం లేదు. వెంకటేష్ చూడు. వద్దన్నా తీసుకో ఏం కాదు. ఇది ఒకటే ఏం కాదు. నేను నీ పోరాగాలని చూసుకుంటా, నీకు ఇంకొక గుంట జాగ్రత్త. పోరాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకి నేను చూసుకుంటా. నీ పోరాగాలు నీకు ఎందుకు టెన్షన్? ఓకేనా? మనం గెలిచినాక నీకు ఏదంటే అది మంచిగా ఉంటుంది. ఇది ఒకటే ఏం కాదు జాని. నీకు హైవే పక్క పూట గుంట జాగ్రత్త. నీకు గెలిచినాక నీ పోరాగాలని చూసుకునే బాధ కనుక అప్పుడు తీసుకురా. ఇక దావుతున్నాయి అక్కడ. చేద్దాం. సరేదేనా? ఒక పెగ్గు వేరా నాకు. మరి ఏంటి విశేషాలు? ఏమన్నా అన్న అయ్యా నువ్వే చెప్పాలి. మన పొరాలేడున్నారు? ఉన్నారు ఇంటి దగ్గర. రమ్మను. రమ్మంట. వెంకటేష్ చెప్తా, మన వైన్స్ కాడికి పోతాడు. వాళ్ళకి ఏదంటే అది ఇస్తారు. అట్లే మన రబ్బాన్ చికెన్ సెంటర్ అయినా కూడా చెప్పిన వాళ్ళకి అని చెప్పి వెంకటేష్ చూసుకోవాలి. సరే రమ్మని అప్పుడు తీసుకోవద్దు అక్కడికి. చెప్తా వాళ్ళకి. చెప్తా. ఫోన్ చేయమని తీసుకొని పోతా. మా నాన్నతో మర్చిపోకు తమ్ముడు. నువ్వు గెలిచినాక నువ్వు చూడు నన్ను. ఓకేనా? గెలుపు లేదే అన్నయ్య. థ్యాంక్ యూ. సరేనా మరి వెళ్తా. పిల్లడు పంపిస్తా. పంపి నేను ముద్ర వేసుకుంటా. మరి అన్న చూసుకో అన్నావు. ఓకే ఓకే చెప్తాను. బాగానే పాను సర్పంచ్ కి నామినేషన్ వేసిన. రోడ్ వేయాలి,
అన్ని చేసిన పనులు పింఛన్ వస్తుందానే ఏడొస్తుందయా పింఛన్ లేదు ఏమి లేదు. నువ్వు నన్ను గెలిపి గెలిపిస్తాం కంపల్సరీ గెలిపిస్తాం. ఖచ్చితంగా నీకు పింఛన్ పెట్టి గెలిపిస్తాం. నాకైతే పింఛన్ చేయి కొంచెం. నువ్వు ఖచ్చితంగా మనని గెలిపి సరే పెన్ను గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపి చదువుకున్నోని గెలిపిస్తాం కంపల్సరీ. తప్పకుండా సరే ఇంట్లో అందరికి చెప్పు. అందరికి చెప్తా. వాళ్ళందరికి చెప్పి పెన్ను గుర్తు గట్టి అయిపోయి ఓట్లు పెన్ను గుర్తు ఉంచుకో మనది పెన్ను గుర్తు. సరే సరే అయ్యా. ఓకే సరే వెళ్తా. సరే మంచిది అయ్యా. నమస్తే. సర్పంచ్ చేస్తానా పెన్ను గుర్తు ఓట్లేసి గెలిపియాలి. సరే పింఛన్ వస్తుందా? అత్తలేదు మా ముసలోనికి అత్తలేదు మాకు అత్తలేదు. నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఇద్దరికి పింఛన్ పెట్టిస్తా నేను. సరే సరే పింఛన్ పెట్టియాలి. నన్ను గెలిపియాలి. పెన్ను గుర్తు మర్చిపోకు మరి. పెన్ను గుర్తు ఇది మనది. ఎవరికి దీని మీద వేయాలి మరి మనలోకి చెప్పు. ఓకే ఎప్పుడు కలుతా. సరే నమస్తే. ఎటు పోతానే నీ కాడికి పని ఉండేసిన ఇగో సర్పంచ్ నామినేషన్ వేసిన పెన్ను గుర్తు మనది. నువ్వు ఈసారి నన్ను గెలిపియాలి. పోయినసారి కూడా పోయినామని చెప్పి మాట తెలిసి దగ్గర దాకా వచ్చి పోయింది. నీవేనా సింపతి ఉంది చిన్న పోరాళ్ళకు అందరికి ఉన్న మన ఓటేచ్చే కొత్త వాళ్ళందరూ కూడా నీకే ఎత్తా అంటారు ఈసారి. ఈసారి మీరు నా ముఖం చూడాలి, ఇంట్లో అందరికి చెప్పాలి. మీరు అంతేనా? ఒకసారి నా ముఖం చూడు ఈసారి. సరే సరే అన్న గుర్తుండి అన్న ఈ పెన్ను గుర్తు పక్కా సార్. ఓకే ఇంట్లో అందరు చెప్పు. ఓకే అన్న. ఓకే రైట్. ఓకే నమస్తే నమస్తే. ఈసారి పోటీలో నిలబడ్డా ఓటు వేయాలి ఖచ్చితంగా. సరేనా? మన ఉంగరం గుర్తు. సరే సరే ఎత్తా. ఓకే. నువ్వు వెంకటరాజు మనమన్నట్టున్నది చేయమట్లే కదా. నేనే నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ ఉంటావా? హైదరాబాద్ ఉంటా. సరే సరే పిల్లగా మరి ఎత్తా తప్పకుండా ఎత్తా. ఓకేనా? సరే ఏం సరే కావాలన్నా చూసుకుంటా. అక్కడ మమ్మీ చెప్పిన చూసుకో. అక్కడికో వెంకటేష్ చూసుకో. మనోడా వద్దు 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 ఉంగరం గుర్తు పక్క ఎత్తా. నమస్తే అవ్వా. నమస్తే అవ్వా. నమస్తే. ఈసారి సర్పంచ్ నిలబడ్డా. ఈసారి అందరు గెలిపియాలి. మీరు ఎట్లా చేసేనా ఈసారి ఉంగరం గుర్తు మనది. ఓకేనా బాపు? ఈ ఒక్కసారి అయితే చూసుకోవచ్చారా ఉంగరం గుర్తు. మీకు మందు కింద అందుకు చెప్పి పెట్టిన ఆల్రెడీ. అక్కడ పోయి తీసుకోరు. చూసుకోవాలి అందరిని. మాకు పైసలు ఉంగరం ఇప్పుడు అందరు ఒకటే ఉంగరం గుర్తుకు. పోషా ఎవరు వచ్చినా గానీ పైసలు తీసుకున్నాం గానీ ఆ పోరడు 5,000 ఇచ్చిండు. పోరడికి మంచిగా వేయాలి. నువ్వు మరి నమ్మిచ్చిపోతాడు పాపం. మరి వచ్చిన వాళ్ళకి అయ్యకు పోరడికి 5,000 ఇచ్చినోడికి అయ్యారా మనం మంచిగా కానుకలు లేని వాళ్ళం. ఎవరు ఇచ్చిన దగ్గర పెట్టుకున్నావు. నమస్తే. నిలబడ్డా ఉంగరం గుర్తు. నాకు కమ్మల్లో ఇస్తావా ఉంగరం? గెలిపించినాక ఇచ్చుడే. సరే పింఛన్ లేదు. పింఛన్ పెట్టిస్తా. ఒక్కలకన్నా ఉండదు పింఛన్. పెట్టిస్తా గెలిచినప్పుడే సర్పంచులు లేదు. ఒక్కసారి గెలిపించి చూడరు అప్పుడు చెప్తాడు నీకు. సరే చూస్తాం కదా ఇప్పుడు. ఓకే నమస్తే తాత. ఆయన సార్ సర్పంచ్ నిలబడ్డా. సార్ ఉంగరం గుర్తు వచ్చింది. ఓటేసి గెలిపియాలి ఖచ్చితంగా. నేను ఇద్దరే చేసుకున్నా. ఇక మనోడు సపోర్ట్ చేస్తానని. మంచి పని చేసినావు. ఓకేనా? వెంకటేష్ 4 బాటిల్ తీసుకొచ్చి
ఎట్లుంది పరిస్థితి మన ఇల్లు ఉందే మనదే మన ఆల్రెడీ వేయండి పవన్ ఆ బ్యాండ్ డీజే మాట్లాడడానికి అత్త వేయాలి మనం వేసుడే వెళ్తామంటావా? బొట్టు పట్టుకొచ్చి గెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ డబుల్ డీజే మాట్లాడు ఓకే పవన్ బ్యాండ్ డబుల్ డీజే అన్ని పెట్టేసి ఓకే ఓకేనా? నువ్వు మన పోరగాళ్ళందరూ పట్టుకరా ఏరి వస్తారా వాళ్ళు చెప్తారే బీర్లు పొంగియాలి. హలో వేణు, ఫస్ట్ 2 వార్డులు మనం గెలిచినాం కానీ 3వ వార్డు 4వ వార్డు కొద్దిగా టైట్గా వచ్చింది. 5వ వార్డు మీద కొద్దిగా ఆశలు ఉన్నాయిరా. బ్యాండ్ అంటారు, డీజే అంటారు, మొత్తం సంబరాలు ఉన్నారు. 5th వార్డు మీద ఆశలు ఉన్నాయిరా. వాటిలో బాగా హామీలు ఇచ్చినా అందరు కొద్దిగా మనోళ్ళే ఉన్నారు. కొద్దిగా చూద్దాం ఏమవుతుందో. సరే సరే రాగా ఉంటాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో గణేష్ తన సమీప ప్రత్యర్థి అయిన శివకుమార్పై 156 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మళ్ళీ ఓడిపోయినాం గారా. ఇంత మంచిగా ప్రజలకు సేవ చేద్దామన్నా ప్రజలు ఓడగొడతారు. ఇంత నిజాయితీ ఉన్నామన్నా మందు పైసలు తీసుకొని ప్రజలు ఓడగొడతారు. గెలిచినాం రా, ప్రతి రూపాయి వసూలు చేయాలి ఇక. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నాలాగా డబ్బు మందు పంచే వాళ్ళకి కాకుండా మీ ఊర్లో నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి మాత్రమే ఓటు వేసి గెలిపించుకోండి. నాలాగా డబ్బుకు లొంగిపోయి నమ్మిన ప్రజలు మోసం చేసి మంచి వ్యక్తిని కోల్పోకండి. ఉన్న యువతకు నిజాయితీగా ఓటు వేసి గెలిపించుకోండి. మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి.